మీరు ఎవరికైనా సీక్రెట్గా మెసేజ్ చేయాలా, అది ఎవరికి తెలియకూడదు. మెసేజ్ ఫార్మేట్లో ఉండకూడదు, వేరే ఫార్మేట్లో ఉండాలి. కానీ ఆ మెసేజ్ వాళ్ళకి చేరాలి, కానీ ఎవరికి తెలియకూడదు. అంటే నేను చెప్పే ఒక ట్రిక్ని ఫాలో అయిపోండి. గూగుల్లో పోండి, QR కోడ్ జనరేటర్ అని టైప్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ QR కోడ్ జనరేటర్, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. మీరు ఎవరికి ఏం టైప్ చేయాలో ఇక్కడ ఎంటర్ URL అని ఉన్న దీంట్లో మీరు ఏ మెసేజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని టైప్ చేయండి. నేను సంథింగ్ ఏదో టైప్ చేశాను, అవ్వట్లేదు. ఇది URLs. మీరు యూట్యూబ్లో ఏవైనా వీడియోస్ చేసినా ఇలాంటి లింక్స్ ఏవైనా షేర్ చేయాలనుకుంటే ఈ URL దాని మీద క్లిక్ చేస్తారు. మీకు వద్దు అని అనుకుంటే పక్కన ఫ్రీ టెక్స్ట్ అనే ఉంది కదా ఆప్షన్, దాని మీదకి వెళ్ళండి. వెళ్ళి మీరు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని మెసేజ్ చేయండి. చేసి కిందకి రాగానే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. డౌన్లోడ్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు దానికి ఒక ఫైల్ నేమ్ అనేది మీరు క్రియేట్ చేయాలి. సంథింగ్ వాచ్ దిస్ అని పెడదాం అనుకుంటున్నాను. వాచ్ దిస్ అని పెట్టాను. మీరు డౌన్లోడ్ చేయాలంటే మీకు PNG అండ్ SVG అనే 2 టైప్స్ వస్తాయి. మీకు ఏ టైప్ కావాలంటే అది ఫార్మాట్ రూపంలో పెట్టుకోవచ్చు. కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ కొట్టగానే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. దాన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. దీంట్లో ఉన్న మెసేజ్ మనం వేరే వాళ్ళకి పంపించాం, వాళ్ళు ఎలా చూడాలి అని అనుకుంటే డైరెక్ట్గా గూగుల్లోకి పోయి గూగుల్ లెన్స్లోకి పోవాలి. వెళ్ళాక అందులో మీరు ఇప్పుడు ఏ QR కోడ్ అయితే జనరేట్ చేశారో అది వస్తుంది. ఇలా స్కాన్ చేస్తే ఆ కింద దాన్ని ఏమైతే టెక్స్ట్ చేశారో అది వచ్చేస్తుంది. ఇలా మీరు ఏ మెసేజ్ని సీక్రెట్గా మెసేజ్ చేయొచ్చు. ఇంకా మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో మీకు తెలియాల్సింది ఏమంటే ఈ QR కోడ్ జనరేటర్లోనే చాలా టైప్స్ అనే ఫార్మాట్స్ ఉన్నాయి. మీకు నచ్చిన స్టైల్స్ ఉంటాయి, మీకు నచ్చిన స్టైల్లో పెట్టుకోవచ్చు. ఇదంతా సరే యూట్యూబ్ లింక్ పెట్టచ్చు, ఫేస్బుక్ లింక్స్, సంథింగ్ మీరు దేని గురించి చెప్తున్నారో ఆ QR కోడ్ చూడగానే అర్థమైపోయేటట్టుగా చాలా ఉంటాయి. మీరు చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొత్త టాపిక్తో వస్తాను. మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.